ఒక్కసారి గమనిద్దాం, పత్రిగారు అందరి జీవితాల్లోకి వచ్చారు. కొన్ని లక్షల మందికి ఆయన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని నేర్పించి, నువ్వు జీవుడు కాదు దేవుడిగా ఎదగడానికి ఒక చిన్న మంత్రం ఇది, శ్వాస మీద ధ్యాస. దీని ద్వారా ఎదగొచ్చు. సూక్ష్మమంతా ఆ చిన్న దాంట్లో ఉంది. చిన్న మర్రి విత్తనంలో మర్రి చెట్టు దాక్కున్నట్టు శ్వాస మీద ధ్యాస అనే చిన్న మహా మంత్రంలో అద్భుతమైన బ్రహ్మజ్ఞానం దాగి ఉంది అని చెప్పినప్పుడు ఎవరు ఏ కొద్ది మంది మనలాంటి వాళ్లకు అర్థమయ్యింది. ఎందుకు అంటే శిష్యులు ఎందరో ఉండొచ్చు గురువుకి, కానీ గురువునే త్రికరణ శుద్ధిగా నమ్మి గురువు మాటలే వేదవాక్కుగా ఎంచుకొని నా జీవితంలో నేను దైవం కాగలను అనే మొదటి మాట నా గురువు నోటంట వచ్చింది కాబట్టి, ఈయన సత్యం చెప్తున్నాడు కాబట్టి ఈయన మాటలు వేదవాక్కుగా నేను తీసుకోవాలని నమ్మిన మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ రోజున అపారంగా ఈ సొసైటీలో ఉన్న ఎంతో మంది కంటే కొంచెం ముందుగానే మనం జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం అని నేను అనుకుంటున్నాను. మరి ఆ చిన్న మహామంత్రాన్ని మనం ఆచరించాం కాబట్టి ఈవేళ ఎదుగుతుంది. దానివల్లే మనము ఇంకా ఏం చెప్పారు అంటే, నువ్వు ఎదగాలి అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం ఒకటే కాదు, స్వాధ్యాయం స్వాధ్యాయం ఎన్నోసార్లు చెప్తూ ఉండేవారు. స్వాధ్యాయం చెయ్యాలి చెయ్యాలి అని. అంటే ధ్యానం ఎప్పుడు అలాగే కూర్చోలేము మనం. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనకి కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. మరి ఆ అవసరాలు తీర్చుకోవాలంటే కళ్ళు విప్పి ప్రపంచంలో మన పనులు మనం చేసుకోవాలి. అప్పుడు మన మనస్సు మళ్ళా చంచలత్వంలోకి వెళ్తూ ఉంటుంది. ఆ చంచలత్వంలోకి వెళ్తూ ఉన్న మనసుని మళ్ళా ఏకాగ్రత తీసుకురావడానికి, ఏకాంతంగా కూర్చోడానికి మళ్ళా అవకాశం స్వాధ్యాయమే. చూడండి, ధ్యానం 10 మందితో కలిపి మనం చేయగలం, కానీ స్వాధ్యాయం మనం ఒక్కడమే మనం కూర్చుని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా మనని ఎన్నో విధాలుగా ప్రతి క్షణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించారు మనకి పత్రిగారు.